హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు యాంకర్ కృష్ణ. సో, మనం చాలా సినిమా ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాం బేసిక్‌గా. కానీ నేను ఒక ముఖ్యమైన వ్యక్తి దగ్గర ఉన్నాను. ఆయన పేరు యాటా సత్యనారాయణ గారు. ఆయన 'రజాకార్' మూవీ డైరెక్టర్ అనమాట. లాస్ట్ ఇయర్ 2024లో 'రజాకార్' సినిమా రిలీజ్ అవ్వి చాలా పెద్ద సక్సెస్‌తో పాటు ఎన్నో అవార్డ్స్‌ని అందుకుంది. ఇంటర్నేషనల్ వైడ్‌గా, నేషనల్ వైడ్‌గా జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. ఎందుకంటే 'రజాకార్' సినిమా ఒక అన్ని సినిమాల్లా కాదు. ఈ సినిమా ఏంటంటే చరిత్రను మళ్ళీ మనకి చూపించే ప్రయత్నం చేసింది. మనకి 1940స్ టైంలో తెలంగాణ హైదరాబాద్‌లో జరిగిన ఘోరాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు 'రజాకార్' సినిమాలో మనకు చూపడం జరిగింది. సో, నైజామ్స్ హైదరాబాద్‌లో, తెలంగాణలో చేసిన అరాచకాలేంటో ప్రతీదీ చాలా క్లియర్‌గా చాలా డీటెయిల్‌గా చూపించడం జరిగింది. సో, ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది ప్రముఖులు కూడా ఎంతో మెచ్చుకున్నారు మన మూవీ టీమ్ అంతా కూడా. సో, ఈరోజు మన ముందు సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. అసల ఈ 'రజాకార్' ఎందుకు ఆయన మైండ్‌లోకి ఎలా వచ్చింది? ఇది తీయడానికి ఇంత సాహసం ఎలా చేశారు? అసలు సినిమా తీసేటప్పుడు ఆయన ఎదుర్కొన్న సిట్యుయేషన్స్, కాన్సిక్వెన్సెస్ ఏంటి? సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఆయన ఎదుర్కొన్న కాన్సిక్వెన్సెస్ గాని ఏమైనా కావచ్చు మొత్తం కూడా అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే. సార్ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు సినిమా చూసిన తర్వాత. థియేటర్‌లో నేను మిస్ అయ్యాను సినిమా. ఆహాలో స్ట్రీమ్ అయిన తర్వాత మీ స్పీచ్ విన్న తర్వాత నేను చూడడం జరిగింది. చూసిన తర్వాత ఎలాగైనా మీతో మాట్లాడాలి. అసలు మీరు ఎలా ఇంతటి గొప్ప సినిమా ఎలా అసలు తీశారు? తెలుసుకోవాలి అని నాకు చాలా అనిపించిందండి. అందుకోసమే మిమ్మల్ని కలిసాను. సో, ఎలా స్టార్ట్ అయింది సినిమా జర్నీ ఎలా స్టార్ట్ అయింది 'రజాకార్'? అంటే మామూలుగా 'రజాకార్' అనే సినిమానే చేయాలనే ఆలోచన ఉంది తప్ప, ముందే ఆ సినిమా చేయాలనే ఆలోచన నాకెప్పుడు లేదు. నాకు టైం వచ్చినప్పుడు ఇలా ఈ 'రజాకార్' వ్యవస్థ మీద చాలా కథలున్నాయి. చాలా అన్‌సంగ్ హీరోస్ ఉన్నారు. చాలా మానవమాలున్నాయి. చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఈ బ్యాక్‌డ్రాప్‌లో. అలా కథలు ఎప్పుడైనా సినిమా చేయొచ్చు అనుకున్నాను తప్ప, ఫస్టే 'రజాకార్' అనే పేరుతోనే సినిమా చేస్తానని అనుకోలేదు. మా ప్రొడ్యూసర్ గారు నేను ముందు నుంచి ఫ్రెండ్స్. ఏదో సరదాగా మాట్లాడుకుంటూ అలా మాట్లాడుకుంటున్న టైంలో ఒకసారి మా ఇద్దరికి ఆలోచన వచ్చింది. 'రజాకార్' మీద చేస్తే ఎలా ఉంటుందని. దానికి ముందు నేనే అంత ఇష్టపడలా. నేనే కొంచెం అడ్డుపడ్డాను. వద్దులేండి. ఎందుకు ఇష్టపడలేదంటే అతను ప్రొడ్యూసర్‌గా ఫస్ట్ టైమే ఇంత పెద్ద ఇలాంటి సినిమా ఎందుకు ఎత్తుకోవాలి? ఒక కమర్షియల్ సినిమా ఎత్తుకొని అసలుకు ఏంటి ఇండస్ట్రీ గురించి తెలుసుకొని ఆ తర్వాత నిదానంగా వస్తే బాగుంటుంది. ఇంకోటి ఎప్పుడైతే పీరియాడిక్ మూవీ తీసుకుంటామో రూ. 10 అన్న దగ్గర రూ. 20 అవుతుంది. సో, ఇలాంటి దృష్టిలో పెట్టుకొని నేను వద్దన్నాను. బట్ ఆయన అదే మైండ్‌లో ఉండింది. చేద్దాం అన్నాడు. మీరు చేద్దామని నాకేం అభ్యంతరం లేదు. నాకెప్పుడు కూడా అది చేస్తే ఏమైద్దో, ఇది చేస్తే ఏమైద్దో అలాంటి భయాలేం లేవు. ప్రాపర్ మూవీ చేయాలి. ఒక మేకర్‌గా నేనేంటి అనేది చూపించాలి అనేది నాకు బాగా ఉంది. సో, కాబట్టి అలా స్టార్ట్ చేశాం. సో, మీరు ఎంచుకున్న కథ మీరు మీరు ఎంచుకున్న కాన్సెప్ట్‌తో పాటు మీ పోర్ట్రేషన్ కూడా ప్రాపర్‌గా కుదిరిందండి. ఆ! అంటే పీరియాడిక్ సినిమా మీరు తీశారు. తీస్తే సరిపోతుంది అనుకోలేదు. దాంతో పాటు ఎలా చూపించాలో అంత గొప్పగా, అంత నీట్‌గా అసలు ఆ టైంలో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలా మీరు చేశారు. మీరు ప్రెజెంట్ చేశారు. సో, బడ్జెట్ యాక్చువల్‌గా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యే ఉంటుంది మేబీ సార్ దీని గురించి. ఎక్కువనే అయింది. అంటే యాక్చువల్లీ ఏం జరిగిందంటే, మేము ఇంత బడ్జెట్ ఏమి అనుకోలేదు. ఇప్పుడు అయిన దాంట్లో ఆహ్, ఉదాహరణకి మేము 15 అనుకుంటే అది డబుల్ అయింది. హ్మ్. అది అయిద్దని కూడా మాకు తెలుసు. ఎందుకంటే పరిస్థితులు మన చేతిలో ఉండవు. పీరియాడిక్ సబ్జెక్టు. అప్పుడున్న గ్రామాలు ఇప్పుడు లేవు. అవును సార్. ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌కెళ్ళాలంటే ఇప్పుడు అన్నీ ఎక్కడైనా స్లాబ్సే ఉంటాయి. వాటర్ ట్యాంక్స్ ఉంటాయి. తర్వాత పవర్ లైన్స్ ఉంటాయి. అవును సార్. సిమెంట్ రోడ్స్ ఉంటాయి. అంత ఈజీ కాదు. అవును సార్. సో, ఎన్ని గ్రామాలనుకుంటే అన్ని సెట్స్ ఎయాల్సిందే. సో, అలా ఖర్చు పెరుగుతది. తర్వాత అప్పటి వెహికల్స్, విల్లీస్ లాంటి వెహికల్స్ కావాలి. తర్వాత గుర్రాలతో పని. అవును సార్. కాస్ట్యూమ్ స్టైల్ మారుతుంది. ఇంట్లో ప్రతి ప్రాపర్టీ ఇంకో రకంగా ఉంటుంది. టక్కున తీసుకురాలేం. తయారు చేయాల్సిందే. తయారు చేయాలి సార్. సో, అలా అయింది. తర్వాతేంటంటే, సినిమా అనుకున్నప్పుడు గూడా ఇంత పెద్ద కాస్టింగ్ పెడతాం అనుకోలేదు. ఒక రజ్వి క్యారెక్టర్ మాత్రం కొంచెం పెద్దతన్ని పెట్టి, మిగతా అన్ని చిన్నపాటి ఆర్టిస్టులు, వీలైతే డ్రామా ఆర్టిస్టులతో ఎళ్దామని అనుకున్నాం. కానీ దిగిన తర్వాత ఆయనకు గాని, నాకు గాని ఎంతసేపు పర్ఫెక్షన్ ఆలోచిస్తూ బెటర్ అని ఆలోచిస్తూ ఆ బెటర్‌మెంట్ కోసం చేస్తున్న ప్రయత్నంలో బడ్జెట్ పెరిగింది.
పెరిగినా కూడా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ వెనకాడలేదు. సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు అతను నేను ఎంత పర్ఫెక్షన్ చేద్దాం అనుకున్నా దానికి సపోర్ట్ చేస్తూ అతను సహకరించారు కాబట్టి ప్రతి క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ తీసుకుంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టుగానే ఆర్టిస్ట్ మీరు పిక్ చేసుకున్నారు. ఎలా మోల్డ్ చేశారు సార్? అంటే ఆ, మీరు ఎలా చూడగలిగారు ఆ క్యారెక్టర్స్లో సాఫ్ట్నెస్ ఉండే యాక్టర్స్ని కూడా, ఇంద్రరాజ గారు కావచ్చు, ప్రేమ గారు లాంటి యాక్టర్స్ని కూడా అంత వైల్డ్గా, అంటే ఆ సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనే ఒక శివంగిలా చూపించారు సినిమాలో. అసలు మీరు ఆ కోణం ఎలా చూశారు సార్ వాళ్ళు? అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎవరైతే పోరాటం చేశారో వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న అమాయక జనాలే. అర్థమైందా? ఒక పిల్లిని గదిలో వేసి బంధించి కొడితే అది పులి కంటే డేంజర్. అలానే సామాన్య జనం మీద ఎప్పుడైతే రజాకారులు విరుచుకుపడ్డారో, దొరలు పెత్తందారులు విరుచుకుపడ్డారో, భరించి 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 రివర్స్ తిరిగి ఫైట్ చేశారు. సో చరిత్రనే ఏం చెప్తుందంటే ఎవరు సామాన్యుడు కాదు. సమస్య వస్తే, సందర్భం వస్తే ఎవరైనా ఏదైనా చేయగలరు. సో అక్కడ ఉంది. సో మన వాళ్ళ విషయానికి వస్తే ఏంటంటే వీళ్ళందరూ ఆర్టిస్టులే. వాళ్ళకి ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేయగల కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అట్ ది సేమ్ టైం జనం రికగ్నైజ్ చేయగలరు. మనం డబ్బులు పెడుతున్నప్పుడు ఏం చేస్తామంటే మరి జనాలకు తెలియని ఫేస్ను మనం చెప్పలేము. వన్స్ అలాంటి ఫేస్ చెప్తే ఆ క్యారెక్టరు, ఆ ఆర్టిస్టు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి అతను ఎవరనేది గుర్తు రాకుండా చేయగలగాలి. అలా సెలెక్ట్ చేసుకుంటాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏమనుకున్నామంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా వచ్చిపోయే క్యారెక్టర్స్. సినిమా ఒక క్యారెక్టర్ మీద చేసిన సినిమా కాదు, ఒక వ్యవస్థ మీద చేసిన సినిమా. ఒక క్యారెక్టర్ మీద చేసిన సినిమా అయితే ఆ క్యారెక్టర్ స్టార్ట్ అయితే ఎండింగ్ దాకా ఉంటుంది. ఒక వ్యవస్థ మీద చేసిన సినిమా కాబట్టి వ్యవస్థలో క్యారెక్టర్స్ వస్తుంటాయి, పోతుంటాయి. సో కాబట్టి ఇంకా వీళ్ళకంటే పెద్దవాళ్ళు కొంతమంది ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఒప్పుకుంటారన్న కొంచెం నమ్మకం ఉన్న వాళ్ళు, చేయగలరు అనే నమ్మకం ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అలా ప్లాన్ చేస్తాం. సో సినిమా షూట్ చేసేటప్పుడు సార్ మీకు బేసిక్గా ఎంత టైం తీసుకున్నారు సార్? ఎంత టైం పట్టింది మనకు బేసిక్గా సినిమా షూట్ చేయడానికి? 90 వర్కింగ్ డేస్. 90 వర్కింగ్ డేస్లో సినిమా అయిపోయింది. ఓకే. సో టెక్నీషియన్స్ కూడా చాలా బాగా పిక్ చేసుకున్నారు సార్. ఆ కలర్ కానీ మీరు నిజంగా వాస్తవానికి 1940స్లో, ఇప్పుడు నేను హైదరాబాద్ ఉన్నప్పుడు చూశాను సినిమా. హైదరాబాద్ గురించి వింటుంటే 1940s నిజంగా జరుగుతుంది. మన చార్మినార్ చూస్తే చార్మినార్ ప్రతిదీ కూడా డీటెయిల్గా వేశారు. నాకే జరుగుతున్న ఫీలింగ్ వచ్చింది. అండ్ సినిమాలో ముఖ్యంగా ఒక సీన్ నాకు చాలా, బ్రాహ్మిన్స్ని మతం మారమని చెప్పి ఎలా అయితే దౌర్జన్యం చేశారో ఆ సీన్ నన్ను చాలా బాధ పెట్టిందండి. ఇప్పుడు మనం హిందూస్ని చూస్తూ ఉంటాం బయట. హిందూస్ అంటే ఒక అందరూ అన్ని మతాల్లోనే హిందూ కూడా హిందూ అనుకుంటాం. కానీ సార్ ఇప్పుడు కూడా నాకు ఎమోషనల్ అవుతున్నాను కొంచెం వింటుంటే. ఓ హిందువుని ముస్లిం కింద మారమని వాళ్ళు చేసిన ఘోరం తట్టుకుని కూడా ఇంకా ఇప్పుడు మన హిందువులుగా ఉన్నామంటే, ఆ రోజుల్లో మన యాన్సిస్టర్స్ వాళ్ళు పెట్టిన బ్లడ్ దానికి వెలకట్టలేదు సార్. అవును, చాలా బాగా చూపించారు సార్ ఆ సీన్. నాకు చాలా బాధ అనిపించింది ఆ సీన్ చూస్తున్నప్పుడు. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సార్ ఈ సినిమా చూసిన తర్వాత? అంటే బెస్ట్ కాంప్లిమెంటరీ అంటే మా గురువు గారిది, రాఘవేంద్రరావు గారిది. ఆయన ఫస్ట్ ట్రైలర్ చూడగానే సినిమాక్స్లో, నేను ఇన్ని సంవత్సరాలుగా 100 సినిమాలు చేశాను, ఎన్నో ట్రైలర్ చూశాను, టీజర్స్ చూశాను, నాకు ఫస్ట్ గూస్ బంప్స్ వచ్చిన ట్రైలర్ ఇది అని చెప్పారు ఆయన ఫస్ట్ పాయింట్. తర్వాత ఆయన స్టేజ్ మీద మాట్లాడుతూ అన్నమయ్య లాంటి సినిమా చేయాలంటే నా దగ్గర రావాలి, ఇలాంటి పీరియాడిక్ మూవీస్ చేయాలంటే మా యాటా దగ్గర రావాలి అని మాట్లాడారు. సో ఒక గురువు, అంత పెద్ద డైరెక్టరు, అంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఏం కావాలి? ఆయన ఎంత ఇన్స్పైర్ అయ్యి ఉండకపోతామా? అవును. ఇంకోటి అతను సాఫ్ట్ కదా. అవును సార్. మామూలుగా రాఘవేంద్రరావు గారు ఇలాంటి సబ్జెక్టులని టచ్ చేయడమే కష్టం అనుకున్న టైంలో ఆయన ట్రైలర్ చూసి ఆ రోజు అది మాట్లాడారు, బాగా అనిపించింది. మంచి కాంప్లిమెంటరీ, అంతకంటే ఇంకా బెస్ట్ కాంప్లిమెంట్. సో ఈ సినిమా మనకి చాలా ఫిలిం ఫెస్టివల్స్లో అవార్డ్స్ దక్కించుకున్నారు. మీకంటే ఒక స్పెషల్ కేటగిరీ, ఒక రెస్పెక్ట్
అంటే తెలంగాణలో జరిగిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అది ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు మీరు. ఏంటి సార్ మూమెంట్ అసలు ఎలా అనిపించింది సార్? అసలు మీరు మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా? ఇంత గ్రేట్ అప్లాజ్ వస్తది, ఇంత గుర్తింపు వస్తుందని మీరు అనుకున్నారా? అసలు నాకు ఈ అవార్డ్స్‌కి అప్లై చేయాలని కూడా తెలీదు. మామూలుగా అయితే ఏదో సినిమా చేశామా అయిపోయింది అంతే తప్ప ఇన్ని రకాల ఫెస్టివల్స్ ఉంటాయి, ఇన్ని రకాలుగా అప్లై చేయొచ్చు, ఆ, అక్కడ అప్రిషియేషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా నాకు నిజంగా అంటే అంత అవగాహన లేదు నాకు. ఎంతవరకు అవగాహన ఉందంటే గోవాలో ఫెస్టివల్స్ జరుగుతాయి, ఇంతవరకే ఉండేది తప్ప ఇన్ని రకాలు ప్రతి అడుగడుగునా ఇన్ని ఉంటాయని తెలీదు. సినిమా చేసిన తర్వాత చాలామంది సలహా ఇచ్చారు, ప్రతి ఫెస్టివల్కి సెలెక్ట్ అవుతుంది, దాదాపు అవార్డ్స్ వస్తాయి, మీరు మిస్ చేయకండి అంటే అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ గోవాకి అప్లై చేశాను. గోవా ఫిలిం అంటే ఇండియన్ పనోరమా అవార్డ్స్ అంటారు వాటిని. దానికి ఫస్ట్ అప్లై మాకు ఏమీ తెలియదు, జస్ట్ ఏదో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, దాని మీద ఒక యాప్ ఉంటుంది, యాప్లో అప్లై చేయాలి, అప్లై చేసిన తర్వాత అక్కడ సెలెక్ట్ అయింది, సెలెక్ట్ అని వచ్చింది. సెలెక్ట్ అని వచ్చింది. అది పెద్ద పెద్ద వాళ్ళు, సుభాష్ ఘాయ్ లాంటి వాళ్ళు వస్తున్నారు, రణ్వీర్ కపూర్ లాంటి వాళ్ళు వస్తున్నారు, గెస్ట్లు అంత వస్తున్నారు, నాకు ఇన్విటేషన్స్ వస్తున్నాయి మెయిల్లో, మీ సినిమా సెలెక్ట్ అయింది ఇట్లా. నేను షాక్ అయ్యా, అంత ఈజీగా ఏంటి బాబు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత స్క్రీనింగ్ చేసి, స్క్రీన్లో నేను రావడానికి ముందే రజాకర్ అని చెప్పి బెస్ట్ డెబ్యూట్ ఇండియా అని పెద్ద స్క్రీన్ మీద ఉంది, ప్లే అవ్వడానికి ముందు స్క్రీన్ మీద పెట్టేసి, బ్యాక్గ్రౌండ్ పెట్టేసి, తర్వాత అక్కడ రెడ్ కార్పెట్లో మనకు సుభాష్ ఘాయ్ గారికి ఏ రెస్పెక్ట్ ఇచ్చారో మనకు అదే రెస్పెక్ట్ ఇచ్చారు. సుభాష్ ఘాయ్ గారికి ఏ హోటల్ ఇచ్చారో నాకు అదే హోటల్ ఇచ్చారు. పక్కకు తాల్ సంబంధించిన సెలబ్రేషన్ జరుగుతుంది, ఇక్కడ రజాకర్ తాల్ 25 years సెలబ్రేషన్ జరుగుతుంది, ఇక్కడ రజాకర్ సినిమా సెలబ్రేషన్. సో చాలా గొప్పగా అనిపించింది. అక్కడ దానివల్ల ఏంటంటే ఒక డెబ్యూట్ డైరెక్టర్గా నాకు ఒక ఉత్సాహం వచ్చింది. సో ఇలాంటి సినిమాలు చేస్తే ఇలాంటి మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, గుర్తించే వాళ్ళు ఉన్నారు. అక్కడ దానివల్ల నాకు దాదాపు 150 countries పార్టిసిపేట్ చేసినాయి. ఆ కంట్రీస్ డైరెక్టర్స్ నాకు 2-3 ఫ్రెండ్స్ అయ్యారు, అదర్ కంట్రీస్ వాళ్ళు. వాళ్ళు మన సినిమా చూడడం, వాళ్ళ సినిమా చూడడం, ఒక 12 రోజుల సెలబ్రేషన్ కదా సార్. అదంతా కూడా ఒక చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సూపర్ మెమొరీ, అది మామూలు మెమొరీ కాదు. అరే అందరం అక్కడ రణబీర్ కపూర్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు, అక్కడ సుభాష్ ఘాయ్ గారు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు, రమేష్ సిప్పి గారు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు, మనం బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాం, షర్మిలా ఠాగూర్ గారు పెద్ద ఆవిడ అక్కడ బ్రేక్. అంటే చూడు, అంటే ఒక అంటే మనందరం సినిమా వాళ్ళం అంతే, ఇంకోటి ఏం లేదు, అందరం సినిమా వాళ్ళం. మీరు సినిమాకి ప్రాణం పెట్టి మీరు ఇచ్చిన దానికి నాకు అది బాగా జరిగింది. దాంతో ఇంకా ఉత్సాహం వచ్చి చాలా ఫెస్టివల్స్ అప్లై చేశాను. దాదాపు అప్లై చేసిన ప్రతి ఫెస్టివల్లో సెలెక్ట్ అయింది. అందులో ఒక దగ్గర బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్గా, బెస్ట్ డైరెక్టర్గా, బెస్ట్ స్క్రీన్ ప్లేగా, బెస్ట్ రైటర్గా, బెస్ట్ మూవీగా, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ సౌండ్ డిజైను, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఇంద్రజ గారు, సపోర్టింగ్ యాక్టర్ రాజార్జును, ఇలా చాలా అవార్డ్స్ వచ్చినాయి. దాదాపు 15 ఫిల్మ్ ఫెస్టివల్ సెలెక్ట్ అయింది. ఇంకా అప్లై చేయడం మానేసా, ఎందుకంటే ఈ 10 నెలలు నాకు తిరగడమే సరిపోయింది. అప్లై చేస్తే సెలెక్ట్ అవుతుంది, అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, వెళ్తే ఒక 1 week పోతుంది, అక్కడ ఎంజాయ్ చేస్తున్నాను, వస్తున్నాను, బాగుంటుంది. వాట్ నెక్స్ట్? ఎవరైనా సినిమా రిలీజ్ అవ్వగానే రాత్ గయా బాత్ గయా అనుకుంటారు. నేను సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు 10 నెలల వరకు అదే ఎంజాయ్మెంట్లో ఉన్నారు. సో కాబట్టి నేనే ఇంకా ఆగిపోయా. చాలా బాబు మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి అనేది. కానీ అప్రిషియేషన్ తలుచుకుంటే చాలా హ్యాపీగా. విశాఖ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జరిగింది ఆంధ్రాలో, విశాఖలో. అక్కడ కూడా బెస్ట్ డైరెక్టరు, బెస్ట్ డిఓపి, బెస్ట్ గ్రాఫిక్స్ వచ్చినాయి అవార్డ్స్. అట్లా సో మనం మాట్లాడుకుంటుంటే ఇది హ్యాపీ అనిపిస్తుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. కానీ సినిమా తీస్తున్నప్పుడు మీరు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ ఎదుర్కొన్న కాన్సిక్వెన్సెస్, మీకు ఏమైనా థ్రెటనింగ్స్ ఏమైనా వచ్చాయా? మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా, లేకపోతే చాలా సాఫీగా జరిగిందా సార్? సాఫీగా జరగదు, ఇలాంటి సబ్జెక్టు తీసేటప్పుడు సాఫీగా జరగదు. అలాగని ఏదో అంత కాంట్రవర్సీ అవుతుందని కూడా మేము మొదట్లో అనుకోవాలి. ఎంతో కొంత ఎవరో ఒకరు మాట్లాడతారు, ఎందుకంటే చరిత్ర కదా. ఈ రోజుల్లో ఏంటంటే మైక్ ఉన్న ప్రతివాడు, కెమెరా ఉన్న ప్రతివాడు, ఫోన్ ఉన్న ప్రతివాడు ఏదో ఒకటి మాట్లాడాలి పడేయడం కామన్ అయిపోయింది. కాబట్టి అట్లాంటివి వస్తాయి అనుకున్నాం తప్ప మరీ కాంట్రవర్సీ అయ్యేది అనుకోలేదు. టీజర్ రిలీజ్ అయినాక సినిమా రిలీజ్కి ముందు వరకు కొంచెం థ్రెటనింగ్ కాల్స్ అవి బాగానే వచ్చినాయి. అప్పుడు ఎలా ఇద్దరికి వచ్చినాయి. స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండింది సార్? ఇలా సినిమా తీసి ఏమైనా
తప్పని అన్నాను గానీ ఎందుకు తీసేయమని అనిపించిందండి? లేకపోతే నేను తప్పు చేయలేదు. నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటాను. ఎప్పుడైనా ఈ సినిమా విషయంలోనే కాదు. ఏదైనా చిన్న పొరపాటు చేస్తే నేను 10 రోజులు ఫీల్ అవుతా. చిన్న విషయమైనా, అతి చిన్న విషయమైనా రోడ్డు మీద వెళ్తుంటే ఏదో చిన్న మనకు తెలియని వాళ్ళతో ఏదైనా జరిగినా కూడా ఏదో మూడ్‌లో ఉండి "హెపో" అని అన్నాననుకో, తర్వాత అరే వాడిని ఎందుకు నేను అలా అనాల్సి వచ్చిందని 10 సార్లు ఫీల్ అవుతాను. అలాంటి మెంటాలిటీ నాది. కాబట్టి అదే నేను కరెక్ట్ అనుకో. అంతకంటే పెద్దోడిని భగవంతుడినన్నా కూడా నేను పెద్ద ఫీల్ అవ్వను. కరెక్టే కదా నేను చేసింది అనిపిస్తుంది. సో ఇది కూడా ఎక్కడ హిస్టరీని వక్రీకరించలేదు, ఎవరిని వ్యతిరేకించలేదు, ఎవరిని కావాలని చెప్పలేదు. ఏమి జరిగిందో అది చెప్పాను. చరిత్ర చెప్పడం అనేది బాధ్యత. నేను ఆ బాధ్యత తీసుకున్నాను. నువ్వు గ్రహించకపోవడం, నువ్వు చెడును మాత్రమే గ్రహించడం అది నీ లోపం. నువ్వు మంచిని గ్రహించలేదనుకో, నువ్వేదో మిస్ అవుతున్నట్టు. సో అలాంటి వాళ్ళని చూసి జాలిపడాలనుకున్నా నేను. నా రోల్ సైలెంట్గా ఉంటే సినిమా బయటకు వచ్చేస్తుంది, హిస్టరీ తెలుస్తుంది. మన అన్సంగ్ హీరోస్ గురించి ఎవరు చెప్పాలి? అంత ఇప్పుడు ఈ ప్రాంతం ఇంత సుభిక్షంగా ఉంది అంటే ఇంత పోరాటం చేసిన అన్సంగ్ హీరోస్ గురించి ఎవరు చెప్పాలి? ఇలాంటి చరిత్ర ఎక్కడ ఎక్కడ కనుమరుగైపోతే ఎలా? అసలు నీ ప్రాంతానికి స్వతంత్రం వచ్చిన డేటే నీకు తెలియని పరిస్థితిలో ఉంటే, ఈ ఇప్పటికి కూడా స్వతంత్ర పోరాటం వెనుక ఉన్న వాళ్ళ ఎవరి పేర్లు కూడా నీకు గుర్తు లేకపోతే ఇంకేం లాభం, ఉపయోగం ఏముంది? ఎన్ని రోజులు గాజులు పెట్టుకుని ఇంట్లో కూర్చుంటాం. సో నాకు ఎక్కడ భయం అని ఏమీ లేవు. అనుకునేవాడు ఎందుకు వీళ్ళు ఫోన్ చేస్తున్నారు అనుకో, ఇట్లా ఫోన్ చేస్తున్నారు అనుకునేవాడు. ఓకే, మనం మనుషులం కాబట్టి ఆ క్షణం కొంచెం చూక్కుమంటది వాళ్ళు మాట్లాడే మాటలకు దానికో దీనికో. ఆ తర్వాత ప్రాక్టికల్గా వస్తే ఏముంది లైట్. కానీ ఇప్పటికీ మనకి స్వతంత్రం 1947లో వస్తే తెలంగాణకి మాత్రం సెప్టెంబర్ 19థ్ సార్? 17th. సెప్టెంబర్ 17th 1948లో వచ్చింది. అవును. ఇప్పటికి కూడా ఎవరికి మ్యాక్సిమం పీపుల్ తెలియదు కదండి ఆ డేట్న ఇక్కడ తెలీదు. విముక్తి చెందిందని ఎవరికి తెలీదు అంటే అక్కడ లోపం, తెలియకపోవడానికి లోపము, వ్యవస్థలో లోపం, వస్తున్న రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల లోపం. ఏ పార్టీకి ఆ పార్టీ, ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం ఆ ప్రస్తుత మనుగడ కోసమే ప్రయత్నిస్తాయి తప్ప ఆ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడాలనే ఆలోచనలో ఉండవు. ఆ ప్రాంత వ్యక్తుల వ్యక్తిత్వాన్ని కాపాడాలనే ఆలోచనలో ఉండవు. ఆ దౌర్భాగ్యం వల్ల, ఈ రాజకీయాల వల్ల ఈ ప్రాంతం విముక్తినే మర్చిపోయింది. ఒకరు విముక్తి అంటారు, ఒకరు విమోచన అంటారు, ఇంకొకరు కొత్త పేరు పెడతారు. ఇదంతా వాళ్ళ మనుగడ కోసమే. ఇది ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు దారి తీసిందంటే రేపు వీళ్ళ పరిస్థితి అదే. నీవు నేర్పునే విద్యనే నీరజాక్షి అని ఒక ఇది ఉంటుంది, కొటేషన్. సో నువ్వు నేర్పుతున్నావు అట్లా. అలా ఈ ప్రాంతం ఇలా పాలించే వాళ్ళ చేతుల్లో మనుగడను కోల్పోయి హిస్టరీని భూస్థాపితం చేసే పరిస్థితికి వచ్చేసింది ఈ ప్రస్తుతం ఏ ప్రాంతమైనా. అలా ఈ దేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందనే విషయం, ఈ ప్రాంతానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది, ఈ ప్రాంతానికి విముక్తి ఎప్పుడు జరిగింది, ఈ ప్రాంతం భారతదేశంలో అసలు భారతదేశంలో కలవడం ఏంటి అనేది ఎవరికి తెలియదు. మేము భారతీయులమే అనుకుంటారు. అవును, మేము భారతీయులమే అనుకుంటారు. భారతదేశంలో మనం కలవడం ఏంటి అనుకుంటారు. కాదు, మనం సపరేట్. మనం హైదరాబాద్ సంస్థానంలో ఉన్నాం. ఈ హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ఉంది, మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది. మళ్ళీ ఇంకా బ్లైండ్ ఏంటంటే ఈ తెలంగాణ పోరాటం అనుకుంటారు. ఇది కేవలం తెలంగాణ పోరాటం కాదు, 3 ప్రాంతాల పోరాటం. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ 3 ప్రాంతాలు కలిసి అప్పుడు ఓల్డ్ నైజాం అంటారు, ఇప్పటికీ ఓల్డ్ నైజాం అంటారు. ఓల్డ్ నైజాం కింద 9 జిల్లాలుగా ఉండేవి. ఈ 9 జిల్లాలు కలిసి చేసిన పోరాటం ఇది. ఓకే, మనం చూసినట్టయితే ఈ రోజులు ఎప్పటికైనా కానీ సార్ హైదరాబాద్లో చుట్టుపక్కల కానీ విగ్రహాలు చూస్తూ ఉంటాం, పొలిటీషియన్ విగ్రహాలు చూస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ స్వతంత్ర సమరయోధుల విగ్రహాలు కూడా చూస్తూ ఉంటాము. కానీ మీరు సినిమాలో చూపించిన ఎవరైతే ఉన్నారో అసలైన పోరాటం చేసిన వాళ్ళు, నేనైతే ఇప్పుడు దాకా ప్రస్తుతం నేనైతే చూడలేదు సార్ ఇప్పుడు దాకా. మరి మేబీ ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు. మీకేమనిపిస్తుంది అండి? ఇప్పుడు చాకల ఐలమ్మ గారు ఉన్నారు. నేను మీ సినిమా చూసిన తర్వాత నేను ఒక స్టేటస్ పెట్టుకున్నాను వాట్సాప్. నా ఫ్రెండ్ ఒక వాళ్ళ అక్క చాలా ఎగ్జైట్ అయ్యారు. చాకల ఐలమ్మ గారి గురించి మీకు తెలుసు అంటే తెలుసు, ఇలాగా రజాకర్ ఒక సినిమా వచ్చింది
దాంట్లో చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను సార్. అప్పటిదాకా నాకు తెలియదు అంటే. వాడు మాకు చాలా క్లోజ్. ఇప్పుడు మా తాతయ్య గారు యాక్చువల్లీ వాళ్ళ తాతయ్య గారు ఒక గవర్నమెంట్ లెక్చరర్ అనమాట. సో చాకలాయలమ్మ గారు ఉన్న నివాసం వాళ్ళు కొనుక్కున్నారు పాపయ్య గారు అని చెప్పేసి. సో ఆవిడ చాలా ఎక్సైట్ అయ్యారు. ఈ సినిమా నేను చూస్తానని చెప్పి ఆవిడ సినిమా చూడడం జరిగింది. సినిమా చూసి ఆవిడ చాలా ఎక్సైట్ అయ్యి ఇలా మీ గురించి మాట్లాడడం జరిగింది. సో మీరు సినిమా తీస్తే మేము చూసి తెలుసుకోవాల్సిన పరిస్థితి కానీ మేము ఏ పుస్తకాల్లో చదవలేదు, ఏ విగ్రహాలు చూడలేదు. ఈ సినిమా తర్వాతైనా కానీ గవర్నమెంట్ అది ఇనిషియేట్ తీసుకుని వాళ్ళకంటూ గుర్తింపు ఇస్తుంది అంటారు. అంటే చెప్తున్నా, ఇంతకుముందు చెప్పాను కదా, ఎంతసేపు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమే ఈ గుర్తింపులు తప్ప నిజమైన గుర్తింపు లేదు. అయితే గతం మీద పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటరు. పాఠ్యపుస్తకాల్లో కొన్ని లెసన్స్ వచ్చినాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు కానీ, నైజాం విముక్తి పోరాటంలో పాల్గొన్న వాళ్ళ చరిత్రలు కొంత పుస్తకాల్లో ఉన్నాయి, లేకుండా పోలేదు. ఈ విగ్రహాల రూపం అంటే ఏంటంటే అదే చెప్తున్నాను. విగ్రహం అనేది ఏమైపోయిందంటే ఆ పార్టీ వెళ్ళి ఆ విగ్రహానికి మేము దండం పెట్టి వస్తే ఆ సామాజిక వర్గం ఓట్లు మాకు పడతాయి. ఇక ప్రేమ, దోమ, అభిమానం, గౌరవం ఇవన్నీ సంకనాకిపోయినాయి. ఓటు బ్యాంక్ కోసమే ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంకొకటి దౌర్భాగ్యం ఏంటంటే, ఇప్పుడు చాకల ఐలమ్మ గారి గురించి చెప్పాను. నాకు వచ్చిన కొన్ని ఫోన్లు కానీ ఎంత తగ్గి ఉంటారంటే వీళ్ళు ఎప్పుడు పైకి వస్తారా అనిపిస్తుంది. చాకల ఐలమ్మ గారి గురించి చెప్పారు, మా ఊర్లో పలానా ఆయన ఉండి చెప్పలేదేంటి అని ఒకరంటారు. ఒకరేమంటారు, మీరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్లనే చెప్పారు, మా లీడర్లని చెప్పలేదు అంటారు. ఒకరేమంటారు, చాకల ఐలమ్మ ఆవిడ సొంత భూమి కోసం గొడవపడ్డది కానీ బయట వాళ్ళ కోసం గొడవపడిందా అని ఒకరంటారు. అంటే ఎంతసేపు కూడా స్వార్థంగా ఆలోచించడమే. చాకల ఐలమ్మ ఓకే, తన సొంత భూమి కోసం తన పొలంలో పడిన ఒడ్లు ఇవ్వనని గొడవ పడవచ్చుగాక, ఆ రోజు వరకు ఎదురు తిరిగిన ఆడది లేదు కదా. నిజం సార్. ఆవిడ ఇన్స్పిరేషన్ అయింది కదా. ఆ తర్వాత ఆంధ్ర మహాసభలో కలిసింది కదా, పోరాటం వైపు వెళ్ళింది కదా, ఆ తర్వాత కమ్యూనిజంలో కలిసింది కదా. ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర ఉంటుంది. సో ఇట్లా ఈ స్వార్థపూరిత స్వభావం వల్ల చాలామంది పోరాట యోధులు కులాలకు, ప్రాంతాలకు, మతాలకు, వ్యక్తులకు పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా అందుకనే అనిపిస్తుంది, ఎవరైనా ఒక విగ్రహం పెట్టారంటే దాని వెనుక ఇలాంటి ఓట్ బ్యాంక్ తప్ప ఇంకేముండదు అనిపిస్తుంది. అయితే గొప్ప విషయం ఏంటంటే ఈ మధ్యలో ఈ గవర్నమెంట్, నేను ఏ గవర్నమెంట్ పొగడను, ఏ గవర్నమెంట్ వ్యతిరేకించను, మా వ్యవస్థ గురించి మాట్లాడతా. చాకల ఐలమ్మ గారి పేరుతో ఒక విద్యా వ్యవస్థకు చాకల ఐలమ్మ గారి పేరు పెట్టింది. అది గర్వించదగ్గ విషయం, ఎందుకంటే ఆవిడ అన్ఎడ్యుకేటెడ్. ఓకే, బట్ ఒక విద్యా సంస్థకు ఆ పేరు పెట్టింది గవర్నమెంట్. కాబట్టి అలాంటి మంచి పరిణామాలు వస్తూ ఉంటే బాగా అనిపిస్తుంది. సో మీలాంటి డైరెక్టర్స్ ఇనిషియేట్ తీసుకుని ఇలాంటి సినిమాలు తీయడం వల్ల ప్రజల్లోనూ నాయకుల మధ్యలో కూడా ఒక మార్పు వస్తుంది అనుకుంటున్నాను సార్. నేను అలా అని కాదు, నేను ఒక డైరెక్టర్నే. నేను ఇప్పుడు ఏదో సమాజాన్ని ఉద్ధరించే పనిలో లేను. నేను నెక్స్ట్ ఇలాంటి సినిమా చేయను. నేను ఏదేమైనా కమర్షియల్ డైరెక్టర్. జనం, మనుషులం, సమాజం కోసం పాటుపడుతున్నాం, ప్రజల కోసం పాటుపడుతున్నాం అనే వాళ్ళ గురించి నేను మాట్లాడుతాను. డైరెక్టర్స్ ఏముంటుంది, ఈరోజు ఈ సినిమా చేశాను, రేపు ఇంకో కాన్సెప్ట్ నాకు నచ్చుతుంది, ఇంకో కాన్సెప్ట్ చేస్తాం. డైరెక్టర్లు సమాజాన్ని మార్చలేం. అలాగని సమాజాన్ని ప్రభావితం చేస్తామా అంటే సమాజాన్ని మొత్తం ఇలా మారేంత ప్రభావితం ఎవరు చేయలేరు. అవగాహన అయితే ఇవ్వగలుగుతారు కదండి కొంతవరకు. ఓహో ఇది ఉందా, ఇప్పుడు ఈ సినిమా రావడం వల్ల చాలామంది ఇంత జరిగిందా, అసలు హైదరాబాద్కి స్వతంత్రం రావడం కోసం ఒక యుద్ధం జరిగిందా అనేది ఒక ఆలోచన రావడం, అవగాహన రావడం. మనందరం కూడా మన భారతదేశానికి బ్రిటిష్కి మధ్యన జరిగిన యుద్ధం కోసం మాట్లాడుకుంటాం, కానీ ఇది ఒక యుద్ధం ఉందని, దాని యుద్ధానికి విముక్త ఒక ఆపరేషన్ పోలో ఒకటి ఉందని, దానికి సర్దార్ గారు, వల్లభాయ్ పటేల్ గారు పూనుకున్నారు, ఆయన వల్లే విముక్తి వచ్చిందని చాలామంది తెలియదు కదండి. తెలియదు. ఆయన కట్టిన విగ్రహం గురించి కూడా ఇప్పటికీ కూడా చాలామంది కమెంట్స్ చేస్తూ ఉంటారు, ఎంత ఖర్చు పెట్టి కట్టారు, విగ్రహం కట్టారని. ఆయన అంటే ఒక అతను లేకపోయి ఉంటే ఈరోజు భారతదేశం ఏమైపోయి ఉండేదో మీ సినిమాలో చూసాము. సర్దార్ పటేల్ విషయానికి వస్తే ఏంటంటే, సర్దార్ పటేల్ అనే వాళ్ళు ఏంటంటే ఈ చిన్న రాజ్యాలన్నీ ఏకం చేయకపోతే, మళ్ళీ ఏ రాజ్యానికి ఆ రాజ్యం విడిపోతే ఈ భారతదేశం అంతా కూడా ముక్కలు అయిపోద్ది
అందుకనే చివరికి 600 రాజ్యాలను అనే పాట పెట్టింది, అందుకే రీజన్. ఆ కల్పడంలో ప్రధాన పాత్ర వహించాడు. చాలా తక్కువ రోజుల్లో, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన చాలా తక్కువ రోజుల్లో అన్ని రాజ్యాలను ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేదు, ఏమీ లేదు. పోతే లెటర్ వెళ్ళాలి, లేకపోతే వ్యక్తి వెళ్ళాలి. ఈ లెటర్ పోవడానికి కూడా వారం రోజులు పట్టేది, మళ్ళీ తిరిగి రావడానికి వారం రోజులు. అంటే ఒక లెటర్ ఒక్కసారి మాట్లాడడానికి 2 వారాలు అయిపోయాయి. 2 వారాలు. అలాంటిది 560 రాజ్యాలను భారతదేశం అనే ఒక మర్రిచెట్టు కింద తీసుకురావడం కోసం ఆయన చేసిన కృషి మామూలు విషయం కాదు. ఆ తర్వాత కాశ్మీర్ ఒకటి, జునాగఢ్ ఒకటి, హైదరాబాద్ ఒకటి కొంచెం సతాయించిన. జునాగఢ్ ఇమ్మీడియట్గా జాయిన్ అయిపోయింది. కాశ్మీర్ది మొన్న మీరు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చింది. హైదరాబాద్ విషయం మనం సినిమాలో చూపించాం. సో ఈ విధంగా ఏంటంటే భారతదేశ ఏదైతే ఇప్పుడు మన భారతదేశాన్ని ప్రపంచ పటంలో పటాన్ని ఎలా అయితే స్ట్రాంగ్గా చూస్తున్నామో, ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి రీజను సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకనే సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ అయినప్పటికీ బీజేపీ అయిన నరేంద్ర మోడీ సర్దార్ పటేల్ విగ్రహం పెట్టించాడు. అది గుర్తించాల్సింది. అవును సార్. ఇన్ని రోజులు అంటే మళ్ళీ నాకు ఇది ఏ రాజకీయంతో సంబంధం లేదు. నాకు ఇన్ని రోజులు ఎవరు పెట్టించలేదే, ఒక యూనిటీని గుర్తించలేదే. నిజం. అట్లా. కానీ ఏ బీజేపీ అయితే విగ్రహం పెట్టారో సొంత పార్టీ వాళ్ళే, అంటే కాంగ్రెస్ వాళ్ళే దాన్ని వ్యతిరేకించి ఇంత ఖర్చు ఏంటి. ఎక్కడైనా అదే ఉంటుంది. ఎక్కడైనా మన శత్రువు మన ఇంట్లోనే ఉంటాడు, మన పక్కే ఉంటాడు. అక్కడ కూడా అంటే ఇక్కడ ఏంటంటే స్వార్థ రాజకీయాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి పరిస్థితులు అలా ఉంటాయి. సో ఏంటి సార్, మరి ఇంత గొప్ప సినిమా తీశారు, ఇంత గొప్ప సక్సెస్ అందుకున్నారు, ఫస్ట్ సినిమా అది కూడా. నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలనుకుంటున్నారు? మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు అసలు? దీనికి మించి ఉంటుందా? సేమ్ ఇదే ఫ్రీడమ్ ఫైటర్స్ తాలూకు తీయబోతున్నారా, లేకపోతే? లేదు, ఫ్రీడమ్ ఫైటర్స్ కాదు. ఇప్పటికే ఈ సినిమా చేయడం వల్ల నేను రాజకీయ నాయకుడిలాగా మాట్లాడుతున్నా ఇంటర్వ్యూలో. ఇలాంటివే తీసుకుంటూ పోతే అలానే ఉంటుంది. నేను ఒక ఫిల్మ్ మేకర్ని అంతే. డిఫరెంట్ సబ్జెక్ట్ చేయాలి. ఇప్పుడు ఒక రకమైన సబ్జెక్ట్ తీసుకున్నా. ఓకే సార్. రేపు మళ్ళీ ఇంకో రకమైన సబ్జెక్ట్ తీసుకుంటా. దానికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. ఓకే, నా మార్కు ఉంటూ ఒక కమర్షియల్ యాక్షన్, లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీస్కి వెళ్తుంది. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ నెక్స్ట్ ఫిల్మ్? ఈ ఇయర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ ఇయర్లో అవ్వదు, నెక్స్ట్ ఇయరే. ఈ ఇయర్లో స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. రెగ్యులర్ ఒక సినిమా లాగానే అంతే. సో మరి మా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఈ సినిమా గురించి? ఆహాలో అయితే చాలా సక్సెస్ఫుల్గా స్ట్రీమ్ అవుతుంది. 4 డేస్లోనే 30 మిలియన్ వ్యూస్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే పెద్ద సినిమాలతో పోటీ పడుతూ, అంటే స్టోరీయే హీరో కింద, జరిగిన పరిణామాలే హీరో కింద, చాలామంది స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ కూడా అందరూ పరిమిత పాత్రలే. ఒక లైన్ ఏదైతుందో ఆ లైనే హీరో ఈ సినిమా. ఆహాలో 30 మిలియన్ రావడం అనేది మాటలు కాదు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే థియేటర్స్లో సక్సెస్ అయ్యారు, ఫిలిం ఫెస్టివల్స్ సక్సెస్ అయ్యారు, ఒక హీరోగా మీరు నిల్చున్నారు సినిమాకి. యాక్చువల్లీ హీరో మీరే, మీరు నిర్మాత గారు ఇద్దరు యాక్చువల్లీ హీరోస్ మీ ఇద్దరే. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? హీరో నేను నిర్మాత అనడం కన్నా సబ్జెక్టే హీరో కాబట్టే ఆడియన్స్ నిలబెడుతున్నారు. లేకపోతే ఒక థియేటర్లో సినిమా అంత బాగా ఆడాలంటే ఒక సేలబిలిటీ, ఒక కమర్షియల్ హీరో, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో కావాలి. లేదు అంత మంచి రివ్యూస్ రావాలంటే ఒక హీరో స్టార్డమ్ ఉండి ఇదంతా రావాలి. అది కూడా ఈ రోజుల్లో, ఈ టైంలో. ఇప్పుడు ఈవెన్ ఓకే, ఫెస్టివల్స్ అంటే అది వేరు. ఫెస్టివల్ అంటే అలా ఒక రకమైన సెలక్షన్స్ ఉంటాయి. ఇంకా ఓటీటీ అంటే సరే బలవంతంగా ఒక రిమోట్తో ఏ సినిమా దొరకకపోతే ఒక సినిమా నొక్కినా కూడా ఇది చూద్దామని ఆడియన్స్ కట్టుబడి ఉండాలి అక్కడ. ఆ పరిస్థితి ఈ సినిమాకు ఉంది కాబట్టి ఓన్లీ 4 డేస్లో మిలియన్స్లోకి వెళ్ళిపోయినాయి వ్యూస్. అంటే ఒక స్టార్ హీరో ఉంటే ఉన్న సినిమాకి ఎలా వెళ్ళిందో ఆహా సబ్స్క్రిప్షన్ని దాటి, విచిత్రం ఏంటంటే ఆహా సబ్స్క్రిప్షన్ని దాటి వ్యూస్ వెళ్ళిపోయింది. సో సినిమాని బాగా ఆదరిస్తున్నారు. నేనేమని చెప్తున్నట్టు ఆడియన్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే ఇందులో మంచిని మాత్రమే తీసుకోండి. ఓకే, ఏదో ఉంది, ఏ మతం మీద ఉంది, ఏ కులం మీద ఉంది, ఏ వ్యక్తి మీద ఉంది అనేది హిస్టరీ మాత్రమే. హిస్టరీలో గతంలో జరిగిన నిజాన్ని, చరిత్రని నిర్భయంగా చెప్పదలుచుకున్నాం, చెప్పాము. ఇది ప్రూవ్డ్ కాబట్టి, ప్రతి పుస్తకంలో ఉండి రీసెర్చ్ చేసి తీసింది కాబట్టి సెన్సార్ బయటికి రానిచ్చింది, లేకపోతే బయటికి రానివ్వదు.
కాబట్టి ఏంటంటే దీన్ని ఒక హిస్టరీ అనుకోండి, హిస్టరీ లాగా చూడండి. ఏ వ్యక్తి మీద కానీ, వ్యవస్థ మీద కానీ, మతాల మీద కానీ మాకు దురుద్దేశం లేదు, మీకు కూడా ఉండొద్దు. సినిమా లాగానే చూడండి, గత చరిత్ర లాగానే తెలుసుకొని ముందు తరాలకు ఇన్స్పిరేషన్గా ఉంచండి అంతే. నిజమే సార్. ఎందుకంటే ఈ సినిమాలో మీరు ఏదైతే మతం వల్ల దాడులు, దోపిడీలు జరిగినాయో అదే మతంలో మంచి వాళ్ళని కూడా చూపించారు మీరు. ఎవరైతే ఒక నేను అనేది ముస్లిం అదే, ఇప్పుడు మతం గురించి మాట్లాడే వాళ్ళు అధికారం ఉన్నవాడే మన మతమా, డబ్బున్నవాడే మన మతమా, పోరాటం చేసినోడు మన మతస్థుడు గాడా, ఫైట్ చేసి అన్యాయంగా బలైనవాడు మన మతస్థుడు గాడా, చనిపోయినవాడు మనం, వాళ్ళని గుర్తించరు ఏంటి? వాళ్ళు మన మతస్థులే కదా. చాలా థ్యాంక్ యూ సార్. చాలా ఆదర్శంగా మాట్లాడారు, చాలా చాలా చక్కగా. అంటే మీరు చూస్తే చాలా కాంగా పొలైట్గా సౌమ్యంగా ఉన్నారు, కానీ మీ సినిమా చూస్తే అది నెక్స్ట్ లెవెల్, అన్ని రకాలు కూడా నెక్స్ట్ లెవెల్ తీశారు సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి సినిమా చరిత్ర అందరికీ తెలిసేలా చేసినందుకు ముఖ్యంగా నేను కూడా చాలా తెలుసుకున్నాను. రెస్పెక్ట్ ఇంకా పెరిగింది. మీరు అన్నట్టే ఇది తెలంగాణ పోరాటం కాదు, హైదరాబాద్ పోరాటం, ఇది భారతదేశం ఒక పోరాటం. నేను ఆ భారతదేశంలో ఉన్నాను కాబట్టి నేను తెలుసుకున్నాను, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ నుంచి ఇంకా మంచి మంచి సినిమాలు, బ్లాక్ బస్టర్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మన యాటా సత్యనారాయణ గారితో డిస్కషన్ అబౌట్ రజాకర్ మూవీ. ఈ సినిమా ఒక ప్రాంతానికి, ఒక తెలంగాణకి, హైదరాబాద్కి సంబంధించింది కాదు, మొత్తం మన భారతదేశానికి సంబంధించిన సినిమా. సో ఈ సినిమా మీరు కూడా అందరు చూసి మన చరిత్ర ఏంటో తెలుసుకోండి. ఈ చరిత్రలో ఇది ఒక మతం గురించి కాదు, ఒక వ్యవస్థ గురించి, ఒకరిని తక్కువ చేయడం, ఒకరిని ఎక్కువ చేయడం గురించి కాదు, జరిగిన కథ మనకు జరిగిన సందర్భం మనకు తెలియడం గురించి. సో మన డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు తీసుకున్న ఇనిషియేటివ్ అండ్ చాలా బాగా సక్సెస్ అయ్యారు. సో ఈ సినిమాని హాలో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి అందరూ చూసి మంచి దీంట్లో ఉన్న మంచిని తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కృష్ణ.